రారా, ఇక్కడో 4 రోజులు అక్కడో 4 రోజులు ఉండి వద్దాం. ఏ అత్తగారు నాపై కోపంగా ఉన్నారా? అప్పటికీ సారథి మాట్లాడలేదు. చిరునవ్వే సమాధానమైంది. పోనీ ఎటైనా తిరిగి వద్దాం మెల్లగా అన్నాడు సారథి. ఇంటి దగ్గర నుంచి ఏమీ తెప్పించుకోవటం లేదు రమణి. నా జీతంతోనే గడుపుకొస్తున్నాను. నాకు ప్రమోషన్ ఏమైనా రావాలి. నీ కోరికలు తీర్చాలి. అంతవరకు రమణికి డబ్బు విషయం ఎప్పుడూ తట్టనే లేదు. అతడికి వచ్చే 300లోనే తన కాలేజీ చదువుతో సహా అన్నీ లోటు లేకుండా గడిపేస్తున్నాడు. మరీ అంత ముభావంగా ఉంటారేమిటి? నా వల్ల పెద్ద అపరాధం జరిగినట్టు ఉన్న విషయాలు నాతో సరళంగా చెప్పవచ్చుగా అంది రమణి. తేలికగా నవ్వేశాడు సారథి. ముభావం ఏమీ లేదు. నువ్వు 15,000 పోసి కొనుక్కున్న పదార్థాన్ని నేను. అందువల్ల నీకు అనుగుణంగా నడుచుకోవడం నా విధి. ఈ సమాధానం వినడంతో కరుగుతున్న రమణి హృదయం తిరిగి కరడు కట్టుకుపోయింది. కాలేజీలు తెరిచారు. 2-3 సబ్జెక్టుల్లో తప్ప మిగిలినవన్నీ 25% కూడా రాలేదు రమణికి. భర్త ఏమంటాడు? ఏ ముఖంతో ఈ మార్కులు అతనికి చూపించేది? కానీ చూపక తప్పలేదు. ప్రోగ్రెస్ రిపోర్టుపై సంతకం చేస్తూ, ఇంకా కొత్త కదా, ఈసారి బాగా వస్తాయేమోలే అన్నాడు సారథి. ట్యూషన్ కావాలా అని కూడా అడిగాడు. రమణి తలెత్తలేకపోయింది. నీకేం పనా పాట? ఇంత తక్కువ మార్కులు ఎందుకు రావాలి? ఏమాత్రం దానికి చదువెందుకు అని సాధిస్తాడనుకుంది. కానీ అతను అలా అనకపోవడమే ఆమెకు బాధగా పరిణమించింది. ఏమిటో పుస్తకాలపై దృష్టి నిలవడం లేదు అంది. అదొక మాదిరిగా నవ్వాడు సారథి. పోనీ ఎవరితోనైనా కంబైన్ స్టడీస్ సాగించు. రమణి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శనివారం రాత్రి రమణి హ్యాండ్ బ్యాగ్ అది సర్దుకుంటోంది. పడుకుంటూ సారథి అన్నాడు, ఆ రోజు మనకి షాప్లో కనిపించాడు శేఖర్ అని నా ఫ్రెండు. అతడి భార్య గుర్తున్నారా రమణి? లేకేం బాగున్నారా అడిగింది రమణి. ఇవాళ కనిపించాడు. రేపు భార్యను తీసుకువస్తాడట మన ఇంటికి. రేపే కంగారుగా అడిగింది రమణి. ఏ? రేపు మా స్నేహితులందరం పిక్నిక్ వేసుకున్నాం. ఎలా? అందుకే ఇవన్నీ సర్దుకుంటున్నాను. వెళ్ళకపోతే ఇందిరా వాళ్ళు హేళన చేస్తారు. పోనీ అలాగే వెళ్ళు. ఇదేమంత పెద్ద సమస్య అన్నాడు సారథి తేలికగా. ఆశ్చర్యపోయింది రమణి. తనకెంతో సమస్యలుగా కనిపించిన వాటిని అతడు నవ్వుతూ తేలికగా తేల్చివేస్తాడు. మర్నాడు క్లాసులో ఇందిరని అడిగింది రమణి. నిన్న పిక్నిక్కి రాలేదేమే నువ్వు? సిగ్గుపడుతూ చెప్పింది ఇందిర. తన స్నేహితులు ఎవరో వస్తున్నారు, పరిచయం చెయ్యాలని ఉండిపోమ్మన్నారు మా బావ. బావంటే కాబోయే శ్రీవారే, మన ఇంగ్లీష్ లెక్చరర్ అని సందేహం తీర్చింది కమల. నిర్ఘాంతపోయింది రమణి.